అప్పుడే జరిగినటువంటి ఒక సంఘటన మీకు అందరూ కూడా తెలుసు. స్టెఫెన్ వాక్యం ప్రకటిస్తూ ఉంటుంటే, స్టెఫెన్ గారు వాక్యం ప్రకటిస్తూ ఉంటుంటే అనేక మంది ఆ వాక్యాన్ని తప్పుపట్టి ఆయన రాళ్ళు రువ్వి చంపాలని చెప్పి పరిసయ్యులు, అనేక మంది అసూయపరులు ఈ యొక్క స్టెఫెన్ గారిని రాళ్ళు రువ్వి చంపే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఆ రాళ్ళు గాయాలు పడుతూ ఉంటుంటే మోకాళ్ళ మీద ఊని, మోకాళ్ళ మీద ఆని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఈ తప్పిదం వీళ్ళ మీద మోపొద్దు, వాళ్ళు తెలియక చేస్తున్నారని చెప్పి యేసు ప్రభువారు ఏ విధంగా అయితే కలువరి శిలువలో ఆయన క్షమాపణ గురించి ప్రార్థన చేశారో, అదే విధముగా ఈయన కూడా, స్టిఫెన్ గారు కూడా అందరి కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడి సంఘంలో చేర్చబడితే ఆ వ్యక్తికి ఉండే మనస్తత్వం ఏంటో తెలుసా? పగ తీర్చుకోవాలనే తలంపు ఉండదు. తానుకు అన్యాయం చేసిన వారికి సైతము ప్రార్థించాలనేటువంటి తాపత్ర కలిగేదే పరిశుద్ధాత్మ అనుభవం. ఈ విధంగా